ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మీరందరూ కూడా క్షేమంగా ఉన్నారు అని తలంచుచున్నాను. దేవుడిచ్చిన ఈ యొక్క వాక్య భాగాన్ని మనం చూద్దాము. మార్కు సువార్త 9వ అధ్యాయము 23వ వచనము. మార్క్ చాప్టర్ 9 వర్స్ 23. నమ్ముట నీ వలనైతే నమ్మవానికి సమస్తము సాధ్యమే. ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్ ఫర్ వన్ హూ బిలీవ్స్. హల్లెలూయా. ఈ రోజున దేవుడు చాలా క్లియర్గా మనకి చెప్తున్న, జ్ఞాపకం చేస్తున్న విషయం ఏంటంటే, దేవునికి అసాధ్యమైనది ఏది కూడా లేదు. అదేవిధంగా ఎవరైతే ఆయన్ని విశ్వసిస్తున్నారో, ఎవరైతే నా దేవుడు, నా సర్వశక్తిమంతుడు, నా యేసయ్య ద్వారా అన్ని కార్యాలు జరుగుతాయి అనే నమ్మకం కలిగి ఉంటున్నారో, వారి జీవితంలో కూడా అసాధ్యము అయినది ఏది కూడా లేదు. సమస్తము సాధ్యమేట. ఈ రోజున కొన్నిసార్లు దేవుని నమ్ముకున్న మనం అపజయాలు ఎందుకు వస్తున్నాయి, నాకు శ్రమలు ఎందుకు వస్తున్నాయి, నేను ఎందుకు ఈ సమస్యల్లోంచి బయటపడలేకపోతున్నాను, నేను రోజు చర్చికి వెళ్తున్నాను కదా, ఎందుకు ఈ స్వస్థతలు రావడం లేదు అని అంటూ వాళ్ళలో వాళ్ళు కృంగిపోతున్నారు. అయితే మనం ఈ వాక్యాన్ని బట్టి ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, నిజంగా మనం ఏం చేయట్లేదట, నమ్మట్లేదు. ఏదో పైకి నమ్ముతున్నట్టుగా కనిపిస్తున్నాం కానీ ఎక్కడో ఒక మూల అనుమానం ఏముందట, దాగింది. ఇది జరగదులే, ఏది జరగాలంటే చాలా కష్టంలే అని ముందే ప్రార్థనలో అనుకుంటున్నాం, ముందే మనసులో అనుకుంటున్నాం, ప్రార్థన చేస్తున్నాం. అప్పుడు అది ఎలా జరుగుతుందండి? విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము అని దేవుని లేఖనాలు చాలా క్లియర్గా సెలవిస్తున్నాయి. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టంగా ఉండలేమండి. దేవునికి ఇష్టంగా లేకపోతే ఆయన కార్యాలు ఎలా చేస్తాడు? దేవుని దగ్గరకు వచ్చేవాడు ఆయన ఉన్నాడని, ఆయన ఫలము ఇవ్వగలడని అని నమ్మాలి కదా అని భక్తుడు చెప్తున్నాడు కదా. మరే మనం ఆయన ఉన్నాడని నమ్ముతున్నాం కానీ ఆయన ఇస్తాడని నమ్మట్లేదు. నమ్మాలి. నమ్మకం చాలా ముఖ్యం. కొంతమంది చర్చికి వెళ్ళేటప్పుడు దేవుడు చర్చికి వెళ్తే ఈ కార్యం చేస్తాడంటండి, దేవుడు ఈ చర్చికి వెళ్తే అద్భుతాలు చేస్తాడంటండి, పలానా తైలాభిషేకానికి వెళ్తే గొప్ప కార్యాలు చేస్తాడంట అండి అని చెప్పి అనుకొని వెళ్తారు. కానీ వారిలో ఖచ్చితమైన విశ్వాసం ఉండదు. వాళ్ళకు వీళ్ళకు జరిగింది కదా, నాకు కూడా జరుగుతుందేమో, ఏదో ఒక ఆశ అలా ఉంటది. కానీ ఎస్, నా దేవుడు సర్వశక్తిమంతుడు, నా యేసయ్య గొప్ప కార్యాలు చేశాడు, ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చేశాడు, బండ నుంచి నీటిని రప్పించాడు, ఆ ఆకాశము తన సింహాసనంగా చేసుకున్న దేవుడు, ఇలాంటి దేవుడు ఎందుకు ఈ కార్యం చేయలేడు అనే విశ్వాసము చాలా మందిలో ఈ రోజున ఉండట్లేదు. కాబట్టే వాళ్ళు ఏం చేయట్లేదట, అద్భుతాలు చూడట్లేదు. ఈ రోజున ఈ లేఖన భాగాన్ని మనం పరిశీలించినప్పుడు యేసయ్య ఈ మాటలను పలుకుతున్నట్లుగా చూడొచ్చు. ఎవరితో అండి ఈ మాటలు చెప్తున్నాడు అంటే, మూగా చెవిటి దయ్యం పట్టినటువంటి వ్యక్తి తండ్రితో ఈ మాటలు చెప్తున్నాడు దేవుడు. మూగా చెవిటి దయ్యం పట్టినటువంటి వ్యక్తి తండ్రి యేసయ్య దగ్గరకు వచ్చి, ప్రభువా, ఈ అపవిత్రాత్మ నుండి నా కుమారునికి విడుదలను దయచేయ్యా అని ప్రాధాయపడతాడు. అప్పుడు ప్రభు అతనితో అంటున్నాడు, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే అని అంటాడు. అప్పుడు ఆ చిన్నవాడి తండ్రి ఏమంటున్నాడట, నమ్ముచున్నానయ్యా, నాకు అపనమ్మిక లేకుండా ఏం చెయ్యి, సహాయం చేయని బిగ్గరగా చెప్పాడట. అప్పుడు యేసయ్య ఆ చిన్నవానికి మూగా చెవిటి దయ్యం నుండి విడుదలిస్తాడు. ఆ తండ్రి మనకి చాలా క్లియర్గా ఎగ్జాంపుల్గా ఉన్నాడండి. కొన్నిసార్లు మనం నమ్ముతాము కానీ నమ్మకం లేకుండా కొన్ని పరిస్థితులు ఉంటాయి. ఈరోజు మనం ప్రార్థించాలి. ఏమని ప్రార్థించాలి తెలుసా? ప్రభువా, నేను నమ్మాలని అనుకుంటున్నాను కానీ నా హృదయం ఎందుకో నమ్మబుద్ధి కావట్లే, ఇటువంటి అపనమ్మిక నాలో లేకుండా సహాయం చేయండి ప్రభువా అని మనం ప్రాధేయపడాలండి. ఈరోజు నీలో అపనమ్మిక ఉన్నదేమో, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, అపనమ్మిక ఉండడం వల్ల నువ్వే కార్యం చేయలేవు, దేవుని మహిమను చూడలేవు. నువ్వు ఎన్ని సంవత్సరాలు చర్చికి వెళ్ళినా, ఎన్ని సంవత్సరాలు ఉపవాసాలు చేసినా, ఎంతసేపు మోకరించి ప్రార్థించినా, నీలో నమ్మకం లేకుండా, నమ్మకం అంటే ఈ లోకం పైన కాదు, నీకున్న డబ్బు పైన కాదు, నీ దగ్గర ఉన్నటువంటి జ్ఞానం పైన కాదు, నీ యొక్క ప్లాన్స్ని బట్టి కాదు, కానీ దేవుని పైన నీకు నమ్మకం ఉన్నట్లయితే ఆ కార్యం జరుగుతుంది. నమ్మకం లేకుండా నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఎన్ని కార్యాలు చేసినా, ఎంత ప్రయత్నం చేసినా కాదండి, ఇది జరగదు. కాబట్టి నీలో ఏముండాలా? నమ్మకం ఉండాల. ఈరోజు నీ కుటుంబంలో కూడా పరిస్థితులు మారాలని నువ్వు ఆశపడుతున్నావేమో,
నీ యొక్క అనారోగ్య పరిస్థితి మారాలని నువ్వు ఆశపడుతున్నావేమో. నీ బిడ్డలు ఇష్టానుసారంగా తిరుగుతుంటే వాళ్ళు మారు మనసు పొందుకోవాలని నువ్వు ఆరాటపడుతున్నావేమో. ఉద్యోగం కోల్పోయిన పరిస్థితుల్లో ఉండి మంచి ఉద్యోగం కావాలని ఆశపడుతున్నావేమో. వ్యాపారంలో రాణించాలని ఆశపడుతున్నావేమో. నీవు కూడా ఆ చెవిటి మూగ దయ్యం పట్టినటువంటి తండ్రి వల్ల నువ్వు ఉన్నావు. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, నీలో ఆశ ఉంది, నువ్వు స్వస్థపరచబడాలని, నీ పరిస్థితులు మార్చబడాలని. ఆ తండ్రిలో కూడా బహుశా ఆ రోజు ఆశ ఉంది, నా కుమారుడు ఖచ్చితంగా స్వస్థపడాలన్న ఆశ అయితే ఉంది. కానీ మరి యేసుక్రీస్తు వారి దగ్గరికి అతను వచ్చినప్పుడు నమ్మలేని స్థితిలో అతను ఉన్నాడు గనుక దేవుడు ఈ మాట చెప్తున్నాడు, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తం సాధ్యం. నువ్వు నమ్ము. సమస్తం అట, ఒక్కటి కాదండి, రెండు కాదండి, కొన్ని అని చెప్పలేదండి, సమస్తము సాధ్యమైన దేవుడు చెప్తున్నాడు. కాబట్టి ధైర్యముగా ఉండు, విశ్వాసముతో ఉండు. నా దేవుడు నా పరిస్థితులు మార్చగలడు, నా స్థితిగతులను మార్చగలడు అని నమ్ము. ఆ కార్యం జరగకముందే నమ్ము, అది దేవుడు చేయకముందే నమ్ము, అది జరిగిపోయిందని విశ్వసించు. ఖచ్చితంగా ఆ కార్యం జరిగి తీరుతుంది. ఈ మాటలు దేవుడు దీవించునుగాక. ప్రార్థించుకుందాము. అత్యున్నతుడా, సర్వోన్నతుడా, కృపామయుడా, మీకే స్తోత్రాలనైనా, మీకే స్తుతులు చెల్లిస్తున్నాము. అవునయ్యా, అపనమ్మికతో అనేక మంది బిడ్డలు ఈ రోజునున్నారు అయా. పేరుకైతే విశ్వాసులుగా ఉన్నారు కానీ నామకార్థమైన భక్తి చేత నమ్మలేని స్థితిలో ఉన్నారు. ఈ లోక మనుషుల ప్రభావము, అపవాది క్రియల ప్రభావము తెలియదు కానీ అయా, వారు సంపూర్ణంగా విశ్వసించలేని పరిస్థితిలో ఉన్నారు. అటువంటి బిడ్డలు ఈ ప్రార్థనలు ఏకీభవిస్తున్నట్లయితే వారిలో కూడా తండ్రి అపనమ్మిక లేకుండా సహాయం దయచేయండి. వారు ఏ కార్యం జరగాలని ఆశిస్తున్నారో, అది మీరు చేయగలరని విశ్వసిస్తున్నారో, అది జరగబడుటకు కృప చూపించమని అడుగుతున్నాం ప్రభువా. ఎస్ లార్డ్, ఈ ప్రార్థనలు ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డను బట్టి ప్రత్యేకంగా పేరు పేరును అడుగుతూ ప్రార్థిస్తున్నాం. వారందరి జీవితాల్లో గొప్ప కార్యాలు, ఆశ్చర్య కార్యాలు, అద్భుత కార్యాలు జరిగించండి నాయనా. ప్రభు అనారోగ్యంతో ఉన్నారు నాయనా, మంచాన పట్టిన స్థితిలో ఉన్నారు, వారికి మంచి ఆరోగ్యం దయచేయండి. ఎవరైతే బలహీనతల చేత కృంగిపోతున్నారో అయా, అది ఎటువంటి బలహీనతనైనా తండ్రి దాన్ని తొలగించండి. సంపూర్ణ ఆరోగ్యంతో వారిని నింపండి తండ్రి. మీకు సాక్షులుగా వారిని నిలవబెట్టుకోండి ప్రభువా. అదే విధంగా నాయనా, ఆర్థిక పరమైన కష్టాల నుంచి విడుదల దయచేయండి. ఆర్థికంగా వారు స్థిరపడుటకు సహాయం అనుగ్రహించండి. అప్పుల సమస్యల్లో నుంచి విడుదల దయచేయండి నాయనా. అయ్యా, వారు తలగానే గాని తోకగా ఉండరని మీ వాగ్దానాన్ని వారి జీవితంలో నెరవేర్చమని అడుగుతున్నాం ప్రభువా. అదే విధంగా తండ్రి, ఎవరైతే మారు మనసు లేక ఉన్నారో వారందరికీ మారు మనసు దయచేయండి. ఎవరైతే నాయనా ఈ రోజున ప్రయాణాల్లో ఉన్నారో వారి ప్రయాణాల్లో రక్షణ, క్షేమాన్ని దయచేయమని అడుగుతున్నాం ప్రభువా. సురక్షితంగా వారి ప్రాంతాలకు చేర్చమని అడుగుతున్నాం నాయన. ఆయా ఉద్యోగ ప్రయత్నాలను సఫలపరచండి తండ్రి. ఎస్ లార్డ్, కుటుంబంలో ఉన్నటువంటి సమస్యల నుంచి కూడా విడుదల అనుగ్రహించండి. సమాధానంతో వారి కుటుంబాన్ని నింపమని కూడా ప్రార్థన చేస్తున్నాం తండ్రి. అదే విధంగా ఈ రోజున తండ్రి, ఇంకా ఎటువంటి కార్యాలు అయితే వారు మొదలు పెట్టాలనుకుంటున్నారో వాటన్నిటిలో మీ సహాయం దయచేసి ప్రతి బిడ్డకు మీరే తోడై ఉండి కాచి కాపాడమని, భద్రపరచమని యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్.